శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఆగస్టు 11, 2025 సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రావణమాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, కృష్ణపక్షం. విదియ ఉదయం 10:32 వరకు. నక్షత్రం శతభిష మధ్యాహ్నం 12:58 వరకు. వర్జ్యం సాయంత్రం 5:25 నుండి 6:31 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:30 వరకు. మరలా మధ్యాహ్నం 3:12 నుండి 4:03 వరకు. శుభ సమయం ఉదయం 9:10 నుండి 9:45 వరకు. మరలా సాయంత్రం 6:30 నుండి 7:15 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవలసిన పూజలు. శివాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి. మారేడు దళాలతో అర్చన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృషభ రాశి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. షేర్లు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. మిథున రాశి. గతంలో మీకు సహాయం చేసిన వారికి ఇప్పుడు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. కర్కాటక రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. సింహరాశి. నూతన పెట్టుబడులకు అనుకూల కాలం. ముఖ్యమైన పనులలో తొందరపాటు వద్దు. కన్యారాశి. ఉద్యోగులకు అనుకోకుండా బదిలీలు ఉంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. తులారాశి. రాజకీయ, పారిశ్రామిక రంగాలలోని వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. వృశ్చిక రాశి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. ధనస్సు రాశి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతుంది. మకర రాశి. దూర ప్రాంతాలలో ఉన్న మీ వారి క్షేమ సమాచారం ఆనందానికి కారణమవుతుంది. కుంభరాశి. అనేక అంశాలు అనుకూలంగా ఉన్నా నిష్కారణమైన చికాకులు కొంత అశాంతికి గురిచేస్తాయి. మీనరాశి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. నమస్కారం.